పులివెందులలో, ఒంటిమిట్టలో వైసీపీ గెలుస్తుందని ఎప్పుడు ఎవరు అనుకోలేదు అసలు. నిన్న కూడా నేను మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చెప్పాను మిగతా వాళ్ళలాగే. వైసీపీ పోలింగ్‌ను, రీపోలింగ్‌ను, కౌంటింగ్‌ను కూడా బాయ్‌కాట్ చేశారంటేనే వాళ్ళు ఎలాగూ ఫలితం ఇలా వస్తుందని స్పష్టంగా ఊహించారు కదా! దీనికి కారణం స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకపోవటమా, ఏజెంట్లను తరిమేయటమా, ఇవన్నీ కూడా కొంత కారణం అయి ఉండవచ్చు. కానీ మొత్తం అదే ఒక వ్యతిరేకత అన్నది అసలు ఏమీ లేదు. లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభావం ఉండదు అంటే అది కూడా అవాస్తవమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా గతంతో పోలిస్తే మెజారిటీ తగ్గింది. అప్పుడు అక్కడ రిగ్గింగ్ జరిగిందని వాళ్ళేమో ఆరోపణలు చేయలేదు కదా! పైగా వాళ్ళ ఆరోపణ కూడా ఈవీఎంల మీద ఎక్కువగా ఉంది. కాబట్టి వైసీపీకి రాజకీయంగా నేను చెప్పాను, వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా తప్పకుండా దీనివల్ల రాజకీయంగా చేయవలసినటువంటి నిరసన వాళ్ళు బలంగానే చేశారు. దాన్ని దృష్టిలోకి తీసుకొచ్చారు. మీడియా కూడా రెండు వైపులా అక్కడ పోలీసుల మోహరింపు ఇదంతా ఎక్కువగా ఉంది. ఇటువంటి విషయాలు చెప్పారు. అయితే మరీ 10% కూడా ఓట్లు రావా టీడీపీకి వచ్చిన వాటిలో అంటే వాళ్ళు రీపోలింగ్ పూర్తిగా బహిష్కరించిన తర్వాత, అది కౌంటింగ్కి వెళ్ళకపోయిన తర్వాత ఈ ఫలితం యొక్క పొలిటికల్ సీరియస్నెస్, రాజకీయ తీవ్రత తగ్గింది. ఈ విషయం ఊహించబట్టే వాళ్ళు ముందుగానే కోర్టుకు వెళ్ళారు, జగన్ ట్వీట్లు పెట్టారు, ఓడిపోతున్నాము అన్నది వాళ్ళు ముందే ప్రకటించేశారు. కాకపోతే ఈ ఓటమి కృత్రిమమైంది, బల ప్రయోగంతో సాధించింది, అసలు ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఇవన్నీ నిన్నే జగన్ చెప్పారు. ఇందులో ఎంత రాజకీయమైంది, ఎంత బలప్రయోగంతో అన్నది అది ఎవరు ఇప్పుడు తేల్చగలిగిన విషయం కాదు. ఒకవేళ వీళ్ళు కౌంటింగ్కి వెళ్తే అని తేలేదేమో, కానీ శాసనసభను బహిష్కరించినట్టే వీళ్ళు కౌంటింగ్ను, రీపోలింగ్ను కూడా బహిష్కరించారు. కాబట్టి మొత్తం పరిస్థితి మీద వాళ్ళకేమీ అదుపు లేదు. ఓడిపోతామని తెలిసిన తర్వాత అక్కడ ఉండటం అనవసరమని వాళ్ళు భావించారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు దీన్ని అత్యుత్సాహంతో ఏదో మహత్తర విజయం సాధించేసినట్టు, ఇంకా అన్ని సక్రమంగా జరిగినట్టు మాట్లాడడం అది కూడా సత్యదూరమే. ఎందుకంటే తప్పకుండా అక్కడ బలప్రయోగం కొంత జరిగింది, పోలీసుల మొహరింపు జరిగింది, అవసరాన్ని మించి మాట్లాడడం జరిగింది, బయటి వాళ్ళు నిలబడడం కూడా జరిగింది. ఇవన్నీ లేకపోతే పోటాపోటీగా ఉండేదేమో. ఇందులో రెండు కోణాలు కూడా మనం చూడాల్సిందే. ఈ రెండు కోణాలు చూస్తే చాలామందికి నచ్చట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అటన్నా చెప్పాలి, ఇటన్నా చెప్పాలి. మాకేం కర్మండి అటో ఇటో చెప్పడానికి. జరిగిందని మనం చెప్తాము. తప్పకుండా నిజంగా వైసీపీ 10% కూడా ఓట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉండే అప్పుడు అంతమంది పోలీసులు అంత ఉద్రిక్తత, తెలుగుదేశం మొత్తం సర్వశక్తులు మోహరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఆడుతూ పాడుతూ ఆ ఎన్నిక జరిగి ఉండేది కదా. అప్పుడు ఇంత టెన్షన్ వచ్చేది కాదు, ఇన్ని అరెస్టులు జరిగేవి కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. వైనాట్ పులివెందుల అన్నది, పులివెందుల జెడ్పీ గెలుచుకుంటే పులివెందుల జెడ్పీటీసీ గెలుచుకుంటే పులివెందుల శాసనసభ గెలుచుకున్నట్టో కడప గెలుచుకున్నట్టో కాదు. అందువల్ల ఈ ఉప ఎన్నిక ఫలితానికి ఎంత రాజకీయ ప్రాధాన్యత ఉందో, లేకపోతే ఎంత ఫోకస్ ఇవ్వాలో అంత ఇవ్వాల్సిందే తప్ప దాన్ని ఏదో రాష్ట్రంలో విజయంలాగో, ఆఖరి కడప జిల్లాలో సంపూర్ణ విజయంలాగో చూడటం కూడా అతిశయోక్తే, అవాస్తవికతే. ఇంకా దాని మీద జగన్ మాట్లాడింది ఖూనీ చేయటం అవి ఇవి, అసలు ఇప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది, ఇప్పుడే ఉదయించిందని వీళ్ళు అంటుంటే, ఇప్పుడే ఖూనీ జరిగిందని వాళ్ళు అంటుంటే, ఓట్లే వేయనివ్వలేదు పోలీసులు, టీడీపీ నాయకులు అన్నది వైసీపీ ఆరోపణ. మీరు అసలు మమ్మల్ని నామినేషనే వేయనిచ్చేవాళ్ళు కాదు కదా 30 ఏళ్లలో, ఒకసారి తప్ప అన్నది వాళ్ళ వాదన. దీంట్లో కూడా కొంత సత్యం ఉంది. అసలు పాలక పార్టీలు అనేవి పూర్తి ఆధిక్యత ఉంటే కనుక ప్రభుత్వంలో రాజకీయంగా అవతలి వాళ్ళని ఏదైనా చేసి తామే ఆధిక్యత సంపాదించాలనడానికి పాకులాడతాయి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రెడ్ బుక్ టైంలో టీడీపీ కూడా ఏమాత్రం తగ్గేదే లేదు, ఏదైనా మనం చేయాలి అన్నట్టుగా వాళ్ళు సిద్ధమయ్యారు.
కానీ అంతా మాదే, మేమే ఉన్నాము, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మేము వస్తామని చెప్పిన వైసీపీ వాళ్ళు, మరి అదే నిజమైతే పోలీసులు వచ్చినంత మాత్రాన ఇది వెనక్కు పోదు కదా. కాబట్టి రెండు వైపులా వాదనల్లో కొన్ని లొచుగులు ఉన్నాయి. గతంలో కూడా ఇప్పుడు తులసిరెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు కాంగ్రెస్, కానీ ఆయన రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వైఎస్ ఫ్యామిలీకి ఎప్పుడు వ్యతిరేకమే. ఆయన గతంలో ఒకసారి గెలిచారు, ఇప్పుడు ఒకసారి గెలిచారని ఆయన ఎప్పుడు రికార్డు చెప్తుంటారు. పులివెందులో అసలు కంచుకోట అడ్డా ఏం కాదు, గట్టిగా చేస్తే గెలుస్తారు, ఇదంతా ఇవన్నీ ఎవరి రాజకీయాలు వాళ్ళు చెప్పుకోవాల్సిందే. కానీ పులివెందులు అంటే వైఎస్ కుటుంబం కోట అనే భావం అయితే కొనసాగుతూ వచ్చింది. తెలుగుదేశం దాన్ని గతంలో ఛేదించలేకపోయింది ఎక్కువసార్లు. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఇదొకటి అదొకటి గెలవటం, ఆ మాటకు వస్తే ఇదే ఇప్పుడు హత్యకు గురైన వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు ఓడించలేదా? దానివల్లే చాలా పరిణామాలు వచ్చాయంటారు. ఎవరు ఓడించారన్నది అది మళ్ళీ ఇంకో ప్రశ్న. కానీ ఓడించడం అయితే జరిగింది కదా. కాబట్టి పులివెందుల ఎన్నిక అంతవరకే. దీని మీద హైకోర్టులో వీళ్ళ వాదన నెగ్గలేదు. సుప్రీంకోర్టుకైనా వెళ్తా ఉన్నారు, వెళ్ళొచ్చు. వెళ్ళినా కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక, జరిగిపోయాక సుప్రీంకోర్టు ఇప్పుడేదో జోక్యం చేసుకొని ఇది జరిగిందని ఏదో చేస్తుంది అనేది కూడా ఏముండదు. ఇంత చేసి ఏడాది లోపల ఈ జెడ్పీటీసీ కాల పరిమితే అయిపోతుంది. అందుకని దాన్ని ఇంకా అక్కడ జరిగింది అనుకొని మిగిలిన విషయాల్లో నిలదొక్కోవడానికి, ప్రజల మాట వినడానికి, అంతర్గతంగా కూడా తన ధోరణి మార్చుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ తప్పులు, వైసీపీ గతంలో చేసినవి, వాళ్ళు ఇదంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేమేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది కూడా పొరపాటే. కొన్ని పద్ధతులు అయితే పాటించాల్సి ఉంటుంది, వాటిని కొన్నిటిని ఉల్లంఘించారు. అది చాలామంది ప్రజలకు కూడా నచ్చలేదు. దాని ద్వారా వాళ్ళు వైసీపీ ప్రచారానికి ఒక అస్త్రం ప్రభుత్వమే ఇచ్చినట్టయింది. భవిష్యత్తులో అయినా స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగినప్పుడైనా అవి ప్రశాంతంగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.